రాకుమారులందరితో కలిసి గంగానదిలో స్నానం చేస్తున్న ద్రోణాచార్యుని పిక్కను ఒక మొసలి కంటికి కనపడకుండా వచ్చి పట్టుకుంది. ఆ మొసలిని విడిపించడానికి ద్రోణుడప్పుడు సమర్థుడై ఉండి కూడా ఆలస్యం లేకుండా దీనిని విడిపించండని ధనుర్బాణాల చేత ధరించి ఉన్న రాకుమారులను ఆజ్ఞాపించాడు. అర్జునుడు కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని 5 బాణాలతో కొట్టి ద్రోణాచార్యుని పిక్కను విడిపించాడు. అర్జునుని విలువిద్యా నైపుణ్యానికి తన పట్ల గల ప్రేమకు మెచ్చి అతని చేత ద్రుపదుడు బంధువులతో సహా ఓడిపోగలడని సంతోషించి అనేక దివ్య బాణాలు అతనికి ఇచ్చాడు. ఇంతవరకు మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం. ఒకరోజు ద్రోణుడు రాకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనను వ్యాసుడు, భీముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైన పెద్దల ముందు ఏర్పాటు చేయవలసిందిగా ధృతరాష్ట్రుడిని కోరాడు. దానికి ధృతరాష్ట్రుడు సమ్మతించాడు. విదురుని తగు ఏర్పాట్లు చేయమని కోరాడు. విదురుడు ఒక ప్రదర్శనశాలను నిర్మింపచేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు, గాంధారి వచ్చారు. తగు ఆసనాలలో ఆసీనులయ్యారు. ఇంకా వ్యాస మహర్షి, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన ప్రముఖులు తమ తమ ఆసనాలలో ఆసీనులయ్యారు. ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలు ధరించి అక్కడికి వచ్చాడు. ఆయన వెనుక పాండు కుమారులు, ధృతరాష్ట్ర కుమారులు వయసును బట్టి వరుస క్రమంలో నిల్చున్నారు. ముందు కొంచెం సేపు రాకుమారుల అస్త్రశస్త్ర ప్రదర్శన అయిన తర్వాత భీముడు, దుర్యోధనుడు గదలు తీసుకొని తమ తమ గదా యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారిరువురు కొదమసింగాల వలె పోరాడుతున్నారు. ఈ ప్రదర్శన విశేషాలన్నీ విదురుడు గాంధారి, ధృతరాష్ట్రులకు వివరంగా చెబుతున్నాడు. భీమ, దుర్యోధన గదా యుద్ధాన్ని చూస్తున్న పౌరులు తమలో తాము ఆవేశాలు పెంచుకుంటున్నారు. పరిస్థితి చేదాడుతుంది అని అనుకున్న ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్థామను పంపి ఆ ప్రదర్శనను ఆపించాడు. తరువాత అర్జునుని విలువిద్య ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు. అర్జునుడు విల్లు అమ్ములు ధరించి రంగంలోకి ప్రవేశించాడు. అర్జునుని చూడగానే జనంలో కలకలం రేగింది. అడుగో పాండురాజు పుత్రుడు, మేటి విలుకాడు అర్జునుడు అని ప్రజలు జై జయధ్వానాలు చేశారు. అర్జునుని చూసి కుంతీదేవి తన కుమారుడు ప్రయోజకుడైనందుకు ఎంతో ఆనందించింది. ఆ కలకలం, జనుల హర్షధ్వానాలు విని అదేమిటి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. దానికి విదురుడు అర్జునుని విలువిద్యా కౌశలాన్ని చూసి ప్రజలు జై జయధ్వానాలు చేస్తున్నారు అని చెప్పాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా ఎంతో సంతోషించాడు. అర్జునుడు గురువుగారి అనుమతితో ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, వాయువ్యాస్త్రము, మేఘాస్త్రము మొదలైన అస్త్రాలు ప్రదర్శించాడు. ప్రజలందరూ అర్జునుడి అస్త్ర విద్యను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో కర్ణుడు ప్రవేశించాడు. సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుడిని జనం విస్మయంతో చూస్తున్నారు. కర్ణుడు సభా మధ్యలో నిలబడి గురువులకు నమస్కరించి అర్జునుడితో అన్నాడు, అర్జున, ఈ విద్యలు ప్రదర్శించడానికి పెద్ద నేర్పు అవసరం లేదు. ఈ జనం మెచ్చేటట్టి ఈ విద్యలన్నీ నేను కూడా ప్రదర్శించగలను అని అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని చూసి సంతోషించాడు. అర్జునునికి కోపం వచ్చింది. ద్రోణుని అనుమతితో కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్ర విద్యలన్నీ తను చేసి చూపాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్ళి తనతో చెలిమి చేయమని కోరాడు. కర్ణుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి కోరాడు. పిలవకుండానే సభకి వచ్చినందుకు అర్జునుడు కర్ణుని ఆక్షేపించాడు. దానికి కర్ణుడు, ఈ అస్త్ర విద్య ప్రదర్శన వీరులందరికీ చెందినది, దీనికి ఎవరూ పిలవనవసరం లేదు అని అన్నాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణునికి అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి ఇచ్చాడు. అర్జునుడు, కర్ణుడు ద్వంద్వ యుద్ధం చేయడానికి సమకట్టారు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఒక సమయంలో కర్ణుడు వేసిన పర్జన్యాస్త్రానికి అర్జునుడు కనిపించకుండా పోయాడు. అది చూసి కుంతీదేవి మూర్చిపోయింది. మరలా అర్జునుడు వాయువ్యాస్త్రంతో ఆ మేఘాలను పారదోలాడు. వ్యవహారం శృతిమించుతుందని తెలుసుకుని కృపాచార్యుడు ఇద్దరి మధ్య నిలిచాడు. కర్ణ, ఇతను పాండురాజు పుత్రుడు, కుంతీ కుమారుడు, జన్మతః క్షత్రియుడు. నువ్వు అర్జునునితో యుద్ధం చేయాలంటే నీ వంశము, నీ తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అన్నాడు. దానికి కర్ణుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యునితో, గురువర్య, కులము, శౌర్యము అధిక సేన కలవారు రాజుగా పిలువబడతారు. మీ అభ్యంతరం అంతా కర్ణుడు రాజు కాడనే కదా. ఇప్పుడే కర్ణుడిని నా అంగరాజ్యానికి రాజుని చేస్తాను అంటూ భీష్ముడు ధృతరాష్ట్రుని అనుమతితో అక్కడికక్కడే కర్ణుడిని అంగరాజ్యానికి రాజుని చేశాడు.
కర్ణుడు ఆనందంతో పొంగిపోయాడు. దుర్యోధన, నన్ను గౌరవించి రాజును చేసి నా పరువు నిలిపావు. నేను నీకు ఏమి చెయ్యగలను అని అడిగాడు. కర్ణ, నేను నీ స్నేహాన్ని అభిలషిస్తున్నాను. నాతో స్నేహం చెయ్యి అని అన్నాడు. కర్ణుడు తన జీవితాంతం దుర్యోధనుడికి మిత్రుడిగా ఉండడానికి అంగీకరించాడు. ఇదంతా చూసి కర్ణుడి తండ్రి అక్కడికి వచ్చాడు. కర్ణుడి తండ్రికి నమస్కరించాడు. ఇది చూశాడు భీముడు. కర్ణుడు సూతపుత్రుడు అని అర్థమైంది. కర్ణ, సూతపుత్రుడివైన నువ్వు రథం నడుపుకోక నీకు అర్జునుడితో యుద్ధం ఇయ్యాలనయ్యా అని ఆక్షేపించాడు. వెంటనే దుర్యోధనుడు, వాయుపుత్ర భీమ, ఇంతటి తేజస్శాలి సూతకులంలో పుడతాడా? వీరుల పుట్టుక, దేవతల పుట్టుక, ఏరుల పుట్టుక ఎవరికీ తెలియవు. దేవేంద్రుని వజ్రాయుధము దధీచి వెన్నెముక నుండి పుట్టలేదా? పరమశివుని కుమారుడు కుమారస్వామి రెల్లిపోదులో జన్మించలేదా? మా గురువైన మీరు ఎలా జన్మించారో తెలియదా? ద్రోణాచార్యులు కుండలో పుట్టలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణుల వలన జన్మించలేదా? అంతదాకా ఎందుకు? మీ 5గురు అన్నదమ్ములు పుట్టుకలు ఎట్టివి కాబట్టి ఇక్కడ జన్మలతో పనిలేదు. కర్ణుడు అంగదేశానికి రాజు, సహజ కవచకుండలాలు కలవాడు అంటూ ఉండగానే సూర్యాస్తమయమైంది. ఆ రోజుకు ప్రదర్శన ముగిసింది. దుర్యోధనుడు కర్ణుడిని వెంట పెట్టుకొని రాజసౌధానికి వెళ్ళాడు. అప్పటిదాకా ఇదంతా చూస్తున్న కుంతీదేవి కర్ణుడిని తన పెద్ద కుమారుడిగా గుర్తుపట్టింది. కానీ అర్జునుని మీద ప్రేమతో అది బయటపడనీయలేదు. రాకుమారులందరికీ విలువిద్య పూర్తయింది. గురుదక్షిణ ఇచ్చే సమయం వచ్చింది. తమరికి ఏం కావాలో చెప్పండి అని రాకుమారులు ద్రోణుడిని అడిగారు. పాత పగ గుర్తుకు వచ్చింది ద్రోణుడికి. నాకు గర్వాంధుడైన ద్రుపదుడిని పట్టి తెచ్చి ఇవ్వండి అని అడిగాడు. వెంటనే దుర్యోధనాదులు రథాలెక్కి పాంచాల దేశం వైపు వెళ్లారు. పాండవులు కూడా ద్రోణాచార్యుడిని రథం మీద ఎక్కించుకొని పాంచాల దేశం వెళ్లారు. దుర్యోధనాదులు ద్రుపదుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ద్రుపదుడు సామాన్యుడు కాడు. కౌరవులనందరినీ ఓడించాడు. అది చూసి అర్జునుడు ధర్మరాజును ద్రోణుడిని అక్కడే ఉండమని ద్రుపదుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. భీమార్జునులు ద్రుపదుడి సేనను చీల్చి చెండాడారు. అర్జునుడు ద్రుపదునితో ద్వంద్వ యుద్ధం చేశాడు. ద్రుపదుడిని ఓడించాడు. ద్రుపదుడిని తన రథచక్రానికి కట్టి తీసుకుని వచ్చి ద్రోణుడి ముందు పడేశాడు. ద్రోణాచార్యుడు ద్రుపదుని చూసి హేళనగా నవ్వి, ఏమేమి ద్రుపద మహారాజులు ఇలా దీనంగా పడి ఉన్నారేమి? మహారాజు అనే మదం తొలగిపోయిందా? ఇక ముందైనా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా అని అడిగాడు. వెంటనే ద్రుపదుడిని విడిచిపెట్టమన్నాడు. ద్రుపదుడు ఆ పరాభవాన్ని తట్టుకోలేకపోయాడు. తగిన ప్రతీకారం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును కురు సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తం చేశాడు. తన 4 తమ్ములు 4 దిక్కులు జయించగా ధర్మరాజు యువరాజైనా కూడా చక్రవర్తి వలె ప్రకాశించాడు. గదా యుద్ధంలో భీముడు, విలువిద్యలో అర్జునుడు అజేయంగా ఉన్నారు. నకుల సహదేవులు శత్రురాజులకు భయంకరంగా నిలిచారు. అర్జునుడి పరాక్రమానికి సంతోషించి ద్రోణాచార్యుడు బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ఇచ్చాడు. అర్జున, ఈ దివ్యాస్త్రము అమోఘమైనది. దీనిని నాకు నా గురువైన అగ్నివేశుడు ఇచ్చాడు. దీనిని అల్పమానవుల మీద ప్రయోగింపరాదు. ఇది లోకాలనే మార్చివేస్తుంది. కానీ నాకు మరొక గురుదక్షిణ ఇమ్ము. నేను యుద్ధం చేయడం అంటూ జరిగితే నువ్వు నాకు ఎదురుగా యుద్ధం చేయకూడదు. అర్జునుడు దానికి అంగీకరించాడు. ధర్మరాజు యువరాజు భీమార్జున నకుల సహదేవులు అతనికి అండగా ఉన్నారు. వారి వైభవాన్ని చూసి దుర్యోధనుడు ఓర్వలేకపోయాడు. ఒకరోజు తండ్రి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. తండ్రి, పాండవులు మహావీరులు. పైగా నువ్వు ధర్మరాజును యువరాజుగా పట్టాభిషిక్తం చేశావు. దేశంలోని ప్రజలు, మంత్రులు, సామంతులు అందరూ అతని మీద అనురాగం చూపుతున్నారు. అతనంటే గౌరవం చూపుతున్నారు. నిన్ను కానీ తాత భీష్ముడిని కానీ ఎవరూ లెక్క చేయడం లేదు. ప్రజలంతా ఏమనుకుంటున్నారో తెలుసా? నువ్వు రాజ్యం చేయడానికి పనికిరావని. భీష్ముడు తగినవాడైనా రాజ్యాధికారం స్వీకరించనని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన కూడా పనికిరాడని, అందువల్ల ధర్మరాజు గౌరవింప తగినవాడని అనుకుంటున్నారు. దీనికి విదురుడు కూడా అంగీకరిస్తున్నాడు. మా మాటకు విలువలేదు. ప్రజలు, మంత్రులు, సామంతులు వారిని పొగుడుతుంటే నేను వినలేను, తట్టుకోలేను. కాబట్టి మీరు ఎలాగైనా పాండవులను ఎక్కడికన్నా పంపించి వేయండి అని అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆలోచించి, నాయన దుర్యోధన, నాకు అన్నీ తెలుసు, కానీ నేను అంధుడను. రాజ్య కార్యాలను స్వయంగా చూసుకోలేను కాబట్టి నా తమ్ముడు పాండురాజు నన్ను రాజుగా చేసి భక్తితో సేవించాడు. నా చేత ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేయించాడు. ఎందరో రాజులను జయించి ధనరాశులను తెచ్చి ఇచ్చాడు. అందుకే నీకన్నా పెద్దవాడైన పాండురాజు కుమారుడైన ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం చేశాను. ఇప్పుడు నీ మాట మీద వారిని
ఎలా తొలగించగలను చెప్పు అన్నాడు. తండ్రి, రాజ్యాధికారము వారసత్వంగా సంక్రమించింది. ఇదివరకు పాండురాజు నీ బదులు రాజ్యం చేశాడు. ఇప్పుడు పాండురాజు కుమారుడు రాజు అయ్యాడు. తర్వాత ధర్మరాజు కుమారుడు రాజు అవుతాడు. ఈ ప్రకారము పాండువంశం వాళ్ళు రాజులవుతారు. మా గతి ఏమిటి? మేము, మా కొడుకులు, మా మనుమలు వారికి సేవ చేయాలా? బానిసల మాదిరి జీవించాలా? చెప్పండి. పైగా ఈ రాజ్యము నీది. నువ్వు అంధుడవు కావటం వల్ల నీ తమ్ముడు నీకు మారుగా రాజ్యాధికారం వహించాడు. క్రమంగా రాజ్యం మాకు చెందాలి. కానీ పాండురాజు మంచితనం వల్ల అతని కుమారుడు ధర్మరాజు రాజు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల వారిని ఇక్కడి నుంచి వారణావతం పంపుదాము. కొంతకాలం వారు కనపడకపోతే మంత్రులు, సామంతులు, ప్రజలు నన్నే రాజుగా అభిమానిస్తారు, గౌరవిస్తారు. నేను రాజుగా స్థిరపడిన తర్వాత పాండవులు మరలా ఇక్కడికి వస్తారు. ఏమంటారు అన్నాడు దుర్యోధనుడు. కుమారుడు చెప్పిన మాటలన్నీ సావధానంగా విన్నాడు ధృతరాష్ట్రుడు. సుయోధన, నేను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాను. కానీ ఇంత దారుణమైన పనికి విదురుడు, భీష్ముడు, ద్రోణుడు అంగీకరిస్తారా? ఇది సాధ్యం కాదు అన్నాడు. తండ్రి, మీరు చక్రవర్తి. మీ మాటను భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఒప్పుకుంటారు. తాత భీష్ముడు మా ఇరువురి మీద సమభావం కలవాడు. ఆయనతో ఇబ్బంది లేదు. అశ్వత్థామ నా స్నేహితుడు, నా వెంటే ఉంటాడు. కొడుకు మీద ప్రేమతో ద్రోణుడు, బావగారి మీద ప్రేమతో కృపుడు నన్ను విడిచి వెళ్లరు. విదురుడు పాండవ పక్షపాతి, కానీ అతను ఒక్కడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి నేను చెప్పిన దానిలో దోషం లేదు, అసాధ్యం అంతకంటే లేదు. మీరు అంగీకరించండి అని బలవంతం చేశాడు దుర్యోధనుడు. చేసేది లేక ధృతరాష్ట్రుడు సరే అన్నాడు. ఇంకా దుర్యోధనుడు తన కపటోపాయాన్ని ఆచరణలో పెట్టాడు. కొంతమంది మంత్రులను పిలిపించి వారణావతం గురించి ధర్మరాజుతో మిగిలిన పాండవులతో గొప్పగా చెప్పమని పంపాడు. వారందరూ పాండవులకు ఆ నగరం మీద కుతూహలం కలిగేటట్లుగా వర్ణించారు. సహజంగా పాండవులకు వారణావతం చూడాలని కోరిక కలిగింది. ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, నాయన ధర్మరాజా, మీ తండ్రి పాండురాజు చాలా కీర్తి గలవాడు. కాలవశాత్తు ఇప్పుడు ఆయన లేడు. మీరు కూడా తండ్రికి తగ్గ తనయులు. నా మాట కాదనరు. ఇంతకాలం రాజ్యభారాన్ని వహించి అలసిపోయారు. గంగా నదీ తీరాన్ని ఉన్న వారణావతము సర్వసుఖాస్పదము అని అందరూ చెబుతుంటారు. మీరు కుంతీదేవితో సహా అక్కడికి పోయి కొంతకాలం హాయిగా గడిపిరండి. పెద్ద తండ్రి అంతటి ప్రేమతో చెప్తూ ఉంటే ధర్మరాజు కాదనలేకపోయాడు. సరే అని ఒప్పుకున్నాడు. గాంధారి ధృతరాష్ట్రులకు మొక్కి వారి అనుమతి తీసుకున్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. తల్లి కుంతీదేవితో వారణావతానికి ప్రయాణమయ్యాడు. ఇదంతా చూసి దుర్యోధనుడి ఆనందానికి అవధుల్లేవు. వెంటనే పురోచనుడు అనేవాడిని పిలిపించి, పురోచన, నువ్వు గృహములు నిర్మించడంలో నేర్పరివి అని విన్నాను. పాండవులు వారణావతానికి వెళుతున్నారు. వారు అక్కడ ఉండేటందుకు నువ్వు తగిన గృహాలను నిర్మించాలి. కానీ ఆ ఇల్లు మామూలుగా కాదు. లక్క, మట్టి, నెయ్యి కలిసిన మిశ్రమంతో నిర్మించాలి. పాండవులు ఆ గృహాలలో నివసిస్తారు. వారు ఏమరపాటుగా ఉన్నప్పుడు నువ్వు ఆ ఇండ్లకు నిప్పు పెట్టాలి. పాండవులు చనిపోయారు అనే వార్త తీసుకొని రావాలి. ఈ పని సమర్థవంతంగా చేస్తే నాకు రాజ్యాధికారం వస్తుంది. నువ్వు కూడా జీవితాంతం భోగాలు అనుభవిస్తావు అని ప్రలోభ పెట్టాడు. పురోచనుడు సరే అని వెంటనే వారణావతానికి వెళ్ళాడు. ఇక్కడ నన్నయ్య పాండవుల వయసుల గురించి ప్రస్తావించాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు శతశృంగ పర్వతం నుండి హస్తినాపురానికి వచ్చేటప్పటికి వారికి వరుసగా 16 సంవత్సరాలు, 15, 14, 13 సంవత్సరాలని, వారు హస్తినాపురానికి వచ్చిన తర్వాత 13 ఏళ్ళు ఉన్నారని, వారు వారణావతానికి వెళ్ళేటప్పటికి వారికి 29 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 27, 26, 26 వయసులని చెప్పాడు. పాండవులు కుంతీదేవితో సహా వారణావతానికి బయలుదేరుతూ ఉంటే హస్తినాపురంలోని పౌరులందరూ, అయ్యో ఇదేమిటి, పాండవుల అడ్డం తొలగించుకోవడానికి వారిని వారణావతానికి పంపుతున్నారు. కానీ భీష్ముడు మొదలైన వాళ్ళు దీనికి అడ్డు చెప్పలేదు. ధర్మరాజు లేని రాజ్యంలో మనం ఎందుకు అని పౌరులందరూ పాండవుల వెంట బయలుదేరారు. వారందరినీ చూసి ధర్మరాజు, అయ్యలారా, మేము మా పెదనాన్న కోరిక మీద తల్లితో అన్నదమ్ములతో వారణావతానికి వెళ్తున్నాము. మరలా తిరిగి వస్తాము. మీరందరూ వెనక్కి మరలండి అని కోరాడు. కానీ విదురుడు మాత్రము ధర్మజుని వెంట కొంత దూరం వెళ్ళాడు. నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. తరువాత కుంతీదేవి వద్ద సెలవు తీసుకుని వెనక్కి మరలాడు. విదురుడు చెప్పిన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కుంతీదేవి ధర్మరాజుతో, ధర్మజ, నీకు విదురుడు చెప్పిన మాటలు మాకు అర్థం కాలేదు, ఏం చెప్పాడు అని అడిగింది. దానికి ధర్మరాజు నవ్వుతూ, అమ్మ, విషాగ్నుల వలన అప్రమత్తంగా ఉండండి అని చెప్పాడు.
పైగా తాను దుర్యోధనుడి వద్ద ఉండి అతను మనకు ఏమన్నా అపకారం తలపెడితే ఆ విషయం మనకు తెలియచేస్తాను అని అన్నాడు. విదురునికి తమ మీద ఉన్న ప్రేమకు సంతోషిస్తూ వారు వారణావతానికి వెళ్ళారు. వారణావతంలో ఉన్న ప్రజలు పాండవులకు, కుంతికి ఘన స్వాగతం పలికారు. వారిని తమ నగరానికి సాదరంగా ఆహ్వానించారు. పురోచనుడు పాండవుల కోసం తను నిర్మించిన గృహములు చూపించాడు. పాండవులు ఎంతో సంతోషించారు. శిల్పాచార్యుడైన పురోచనుని పూజించారు. పుణ్యాహవచన కార్యక్రమాలు నిర్వర్తించి నూతన గృహప్రవేశం చేశారు. ధర్మరాజు ఆ ఇల్లంతయు అణువు అణువు పరీక్షించాడు. ఏదో కృత్రిమత్వం గోచరించింది ధర్మరాజుకి. భీముని పిలిచాడు. భీమా, ఈ ఇంటి గోడలు చూడు, వింత వాసన వేస్తున్నాయి కదా అన్నాడు. అవునన్నయ్య, లక్క, తైలము, నెయ్యి కలిసిన వాసన వస్తున్నాయి. మన ఇల్లు ఆయుధాగారం దగ్గరగా ఉంది, ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది అన్నాడు. అప్పుడు విదురుని మాటలు గుర్తుకు వచ్చాయి ధర్మరాజుకి. విషాగ్నులంటే ఇవన్నమాట అనుకున్నాడు. అన్నయ్య, మనం ఒక పని చేద్దాం. మనము ఇప్పటిదాకా ఉన్న పాత ఇంట్లోనే ఉందాం. ఈ ఇంటిని, ఇందులో ఉన్న పురోచనుడిని దహించి వేద్దాం అన్నాడు భీముడు. భీమ, తొందరపడుకు. మనకు ఈ ఇంటి విషయం తెలిసిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఒకవేళ మనకు ఈ విషయం తెలిసినట్టు పురోచనునికి కానీ దుర్యోధనునికి కానీ తెలిస్తే వేరే ఉపాయం పన్నుతారు. అది తెలుసుకోవడం మనకు కష్టం కావచ్చు. అందుకని మనం ఏమీ తెలియనట్టే ఉందాం అన్నాడు ధర్మరాజు. అప్పటి నుండి భీముడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. పురోచనుడు పాండవులకు సేవ చేయడానికి ఒక బోయివనితను నియమించాడు. ఆమెకు 5 కొడుకులు. అందరూ పాండవులు నివసిస్తున్న గృహంలోనే ఉన్నారు. పాండవుల కదలికలు రహస్యంగా ఎప్పటికప్పుడు పురోచనుడికి చేరవేస్తున్నారు. హస్తినాపురంలో ఉన్న విదురుడికి సుయోధనుని కుతంత్రం తెలిసిపోయింది. వెంటనే ఒక కనకుడిని పాండవుల వద్దకు పంపించాడు. వాడు పాండవుల వద్దకు వచ్చి తనను గుర్తుపట్టడానికి విదురుడు చెప్పిన మాటలు చెప్పాడు. తనను తాను ఇరుకపరుచుకున్నాడు. ధర్మరాజును చూసి, ధర్మనందన, రాబో కృష్ణ చతుర్దశి నాడు పురోచనుడు ఈ లక్క ఇల్లు తగలబెట్టగలడు. అందుకని మీ భవనం నుండి ఒక సొరంగ మార్గం తవ్వమని నన్ను విదురుడు పంపాడు. మీ ఆజ్ఞ అయితే తవ్వగలను అన్నాడు. ధర్మరాజు విదురుని దూరదృష్టికి అచ్చెరు ఉంది కనకుడికి అనుమతి ఇచ్చాడు. కనకుడు పాండవులు నివసించే లక్క ఇంటి నుండి వెలుపలికి ఒక బిలిమార్గమును ఏర్పాటు చేశాడు. దానిని భీముడు పరీక్షించి తృప్తి చెందాడు. ఆ కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతంలో ఉన్న బ్రాహ్మణులకు, ముత్తైదువులకు వారికి ఇష్టమైన భోజనం పెట్టి దక్షిణలు ఇచ్చింది. రాత్రి అయింది. వారికి సాయంగా ఉన్న బోయవంతా తన కుమారులతో కలిసి కళ్ళు సేవించింది. అందరూ మత్తుగా నిద్రపోతున్నారు. అంతా సద్దుమణిగిన తర్వాత భీముడు ముందుగా పురోచనుడు నిద్రిస్తున్న ఇంటికి నిప్పు పెట్టాడు. ముందుగా తల్లిని, తమ్ముళ్లను సొరంగ మార్గమున బయటికి పంపాడు. తర్వాత తాము నివసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తర్వాత ఆయుధాగారానికి కూడా నిప్పు పెట్టాడు. కనకుడికి తాము క్షేమంగా ఉన్నట్టు చెప్పి సొరంగ మార్గం ద్వారా వెళ్ళి తల్లిని, అన్నను, తమ్ముళ్లను కలుసుకున్నాడు. తర్వాత అందరూ వడివడిగా నడవసాగారు. కానీ భీముని వేగాన్ని అందుకోలేకపోయారు. భీముడు తల్లిని తన వీపు మీద ఎక్కించుకున్నాడు. ధర్మరాజును, అర్జునుడిని చెరి ఒక భుజం మీద కూర్చోపెట్టుకున్నాడు. నకుల సహదేవులను చెరి ఒక చేత్తో ఎత్తుకున్నాడు. వడివడిగా నడవసాగాడు. మరునాడు తెల్లవారింది. లక్క ఇల్లు తగలబడటం వారణావత ప్రజలు చూశారు. అందరూ వచ్చి ఆ బూడిద కుప్పలను తొలగించారు. అందులో బోయి వనిత, ఆమె 5 కొడుకుల శవాలు కనిపించాయి. ఆ 6 కుంతీదేవి, పంచపాండవులు అనుకున్నారు. బోరున విలపించారు. ధృతరాష్ట్రుని కుయుక్తిని తిట్టిపోశారు. కనకుడు కూడా జనంలో చేరిపోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్టు నటిస్తూ ఆ బూడిదను తాను తవ్విన సొరంగంలోనే పోసి అది కనపడకుండా చేశాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్ళి విదురుడికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు. వారణావతంలో ప్రజలు కూడా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయిన విషయాన్ని ధృతరాష్ట్రునికి తెలియచేశారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు ఎంతో దుఃఖించారు. వారితో పాటు విదురుడు కూడా దుఃఖిస్తున్నట్టు నటించాడు. దుర్యోధనుడు పాండవుల మరణానికి ఎంతో సంతోషించాడు. కానీ ఆ మంటల్లో పడి పురోచనుడు చనిపోవడం బాధ అనిపించింది. అక్కడ పాండవులు వారణావతానికి దక్షిణంగా నడవసాగారు. అందరూ అలసిపోగా భీముడు ఒక పెద్ద వృక్షం నీడలో అందరినీ విశ్రాంతి తీసుకోమన్నాడు. తాను వెళ్ళి నీరు తీసుకుని వచ్చాడు. అందరూ అలసిపోవటం చేత ఆ చెట్టు కింద విశ్రమించారు. చీకటి పడింది. భీముడు వారికి కాపలాగా కూర్చున్నాడు. జరిగిందంతా ఒకసారి తలుచుకున్నాడు. పాండవులు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరగా హిడింబుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నరవాసన వాడి ముక్కుపుటాలకు సోకింది. చెల్లెలు హిడింబని పిలిచాడు. హిడింబ, మన ఆవాసానికి నరులు వచ్చారు. నోరు చవిచెడి ఉన్నది. ఆ నరులను చంపి నాకు వండిపెట్టు అని చెప్పాడు. హిడింబ పాండవుల దగ్గరకు వెళ్ళింది.
పడుకుని ఉన్న పాండవులను కాపలాగా ఉన్న భీముని చెట్టు చాటు నుండి చూసింది. భీముని మీద మనసు పడింది. వెంటనే మానవకాంత రూపం ధరించింది. అన్న చెప్పిన మాటలు మరిచింది. తన దగ్గరకు వస్తున్న హిడింబను చూశాడు భీముడు. నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నా పేరు హిడింబ. నేను హిడింబుడు అనే రాక్షసుని చెల్లెల్ని. నిన్ను మోహించాను. నువ్వు నాకు భర్తవు అయితే నా అన్న నీకు హాని చేయడు. కాబట్టి నన్ను వివాహమాడు. మా అన్న సంగతి నీకు తెలీదు. అతను ఎవరినీ లెక్కపెట్టడు. అతనికి భయపడిన వాళ్ళు లేరు. నువ్వు ఒక లెక్క. ఇది నా అన్నయ్య హిడింబాసురుడి వనము. అతను చూస్తే మిమ్మల్ని బతకనీయుడు. నాతో రా, నిన్ను కోరిన చోటుకి తీసుకొని పోతాను అని బలవంతం చేసింది హిడింబ. దానికి భీముడు, వీరు నా తల్లి తమ్ముడు. ఒక స్త్రీ కోసం వీళ్ళను ఎలా వదలమంటావు అన్నాడు. అయితే వీరిని నిద్రలేపు, అందరం కలిసిపోదాము అంది హిడింబ. అదేమిటి అలా అంటావు? ఎవరో రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న తల్లి సోదరుల నిద్ర చెడగొట్టమంటావా అన్నాడు. వెళ్ళిన చెల్లెలు ఎంతకు రాకపోతే హిడింబాసురుడే అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి హిడింబ భీముని చాటుకు వెళ్ళి దాక్కుంది. రాక్షస, నువ్వు వధింపబడుటకు ఉచితుడవు. నిన్ను వధించి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడింబాసురుడి మీదకి ఉరికాడు భీముడు. ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. వారు చేస్తున్న గర్జనలకు కుంతి మిగిలిన పాండవులు నిద్రలేచారు. హిడింబను చూశారు. అమ్మా, నువ్వెవరు అని అడిగింది కుంతి. అమ్మా, నేను ఈ రాక్షసుడు హిడింబాసురుని చెల్లెల్ని. నా పేరు హిడింబ. నీ కుమారుని భర్తగా వరించాను. నా అన్నయ్య మీ కుమారుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు అని చెప్పింది. ఇంతలో అర్జునుడు యుద్ధం జరిగే చోటుకు వెళ్ళాడు. భీమ తూర్పు అరుణంగా మారుతోంది. ఇది దుష్ట రాక్షసులకు అనుకూల వేళ. వెంటనే ఈ రాక్షసుడిని చంపు అని అరిచాడు. ఆ మాటలు విని భీముడు విజృంభించి హిడింబుని ఎత్తుకొని గిరగిరా తిప్పి నేల మీద పడేశాడు. హిడింబుడు నడుము విరిగి నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. హిడింబకు ఆశ్చర్యం వేసింది. భీముడు హిడింబను చూసి, నువ్వు రాక్షస కాంతవు, మేము నిన్ను నమ్మము, నువ్వు మా వెంట రావద్దు అని అన్నాడు. అప్పుడు హిడింబ కుంతీదేవితో, అమ్మ, నేను భీముని మీద మనసు పడ్డాను. అతని కొరకు అందరినీ వదులుకున్నాను. నా కోరిక తీరకపోతే నేను ప్రాణాలు విడిస్తాను. మీరు నన్ను స్వీకరిస్తే మీకు ఎంతో సహాయంగా ఉంటాను. నాకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసు అని చెప్పింది. మీకు జరగబోయే దానిని చెప్తాను వినండి. ఇక్కడికి కొంచెం దూరంలో శాలిహోత్రుడు అనే మహాముని ఆశ్రమం ఉంది. అక్కడ ఉన్న కొలంలో నీరు తాగితే ఆకలి దప్పులు ఉండవు. మీరు అక్కడ ఉండండి. కృష్ణ ద్వైపాయనుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు అని చెప్పింది. ఇది విని కుంతీదేవి ఎంతో సంతోషించింది. భీమునితో, భీమ, హిడింబ ఉత్తమ కాంత, ఈమెను పెళ్లి చేసుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్పింది. భీముడు తల్లి మాట ప్రకారము హిడింబను పెళ్లి చేసుకున్నాడు. తరువాత అందరూ శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ఒకరోజు వేదవ్యాసుడు వారి వద్దకు వచ్చాడు. అమ్మ కుంతి, ధర్మనందన, కష్టాలు కలకాలం ఉండవు. మీకు మంచి రోజులు వస్తాయి. రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తరువాత ఇక్కడికి దగ్గరలో ఉన్న ఏకచక్రపురానికి వెళ్ళండి. బ్రాహ్మణ రూపాలలో అక్కడ నివసించండి. తర్వాత నేను వచ్చి చేయవలసింది చెప్తాను అని చెప్పాడు. వేదవ్యాసుని మాట ప్రకారము పాండవులు శాలిహోత్రుని ఆశ్రమంలో కొంతకాలం నివసించారు. ఇంతలో హిడింబ గర్భం ధరించింది. ఆమెకు ఘటోత్కచుడు జన్మించాడు. అతను అపరిమితమైన బలం కలవాడు, కామరూపుడు. ఘటోత్కచుడు తండ్రులకు కుంతీదేవికి నమస్కరించాడు. అమ్మ, నేను ఇక్కడే నా తల్లితో పాటు ఉంటాను. మీరు తలచిన వెంటనే మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు. తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. శాలిహోత్రుని వద్ద పాండవులు ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు అభ్యసించారు. తరువాత వారు ఏకచక్రపురానికి బ్రాహ్మణ వేషాల్లో బయలుదేరారు.